హాయ్! హలో! నమస్తే. నేను మీ శ్రీలత చంద్రపట్ల. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా! రిక్కీ పుట్టెంట్రుకలు మరియు చెవులు కుట్టించడానికి మా సొంత ఊరు వెళ్తున్నాం. ఈ మధ్య డే వ్లాగ్స్ అప్‌లోడ్ చేయడానికి అస్సలు కుదరట్లేదు. ఏమనుకోకుండా లేట్ అయినా ఖచ్చితంగా చివరిదాకా చూడండి. ముగ్గురం కలిసి బండి మీద వెళ్ళక చాలా రోజులవుతుంది. రిక్కీ గాడితో బండి మీద కొంచెం లాంగ్ ఎళ్ళాలంటే ఇబ్బందవుతుంది. అందులోనూ మనం వ్లాగ్స్ కూడా తీయాలి కాబట్టి మరీ ఇబ్బందవుతుంది. అందుకే ఈ బేబీ క్యారింగ్ బ్యాగ్ కొన్నాము. ఈ బ్యాగ్ నేను విమల్ డ్రెసెస్ కంచిన్‌చర్లలో తీసుకున్నాను. అదే అండి, నేను ఆల్రెడీ ప్రమోట్ కూడా చేశాను కదా! వీళ్ళ దగ్గర మంచి మంచి ఆఫర్స్‌తో లేటెస్ట్ మోడల్స్‌లో అన్ని రకాల డ్రెసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. వీళ్ళ ఫేస్‌బుక్ పేజ్‌ని ఫాలో అయ్యి కావాల్సిన ఐటెమ్ అతి తక్కువ ధరలో పొందండి. వీళ్ళ ఫేస్‌బుక్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నా చూడండి. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ చూడండి. ముందు డైరెక్ట్ బస్‌కి వెళ్దాం అనుకున్నాం కానీ డైరెక్ట్ బస్ అయితే చాలా సేపు అవుతుందని ఇలా మెట్రోని చేసుకున్నాం. రిక్కీ అయితే మెట్రో ఎక్కడం ఫస్ట్ టైం. మెట్రో మియాపూర్ ఫస్ట్ స్టేషన్ కాబట్టి మాకు సీట్లయితే దొరికాయి. లేదంటే ఈ రిక్కీతో లగేజ్‌తో చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మియాపూర్ టు విజయవాడ డైరెక్ట్ బస్సులుంటాయి కానీ, ఈ ట్రాఫిక్‌లో ఎల్బీ నగర్ వెళ్ళటానికే 2 అవర్స్ పడుతుంది. అందులో ఆ రోజు శుక్రవారం, పైగా వీకెండ్ కావడం వల్ల ఇంకా ట్రాఫిక్ ఉంటుంది. వీడైతే మెట్రో ట్రైన్‌లో చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక అలా హైదరాబాద్ అందాలు చూసుకుంటూ 45 మినిట్స్‌లో ఎల్బీ నగర్ వచ్చేసాం. ఎల్బీ నగర్ దగ్గర నుంచి విజయవాడకి డైరెక్ట్ బస్సులుంటాయి కాబట్టి, ఇంకా బస్సు రాగాలనే ఎక్కేసి వచ్చేసాం. రిక్కీ గాడైతే మెట్రో ఏదో వాడిదే అన్నట్టు గట్టి గట్టిగా అరుసుకుంటూ వాళ్ళ నాన్నతో ఆడుతున్నాడు. బస్సులో రిజర్వేషన్ చేయించుకోకపోయినా సీట్లయితే మంచిగా దొరికాయి. బస్సులో గోల చేస్తాడేమో అనుకున్నా గానీ మంచిగా ఆడుకున్నాడు, నిద్రపోయాడు. 6 అవర్స్ జర్నీ కదా అని రిక్కీ గాడికి కూడా ఫుడ్ అయితే అరేంజ్ చేశాము. అరటిపండ్లు, బిస్కెట్లు, సిర్లాక్ అండ్ మిల్క్ కూడా పెట్టుకున్నా కానీ 3 అవర్స్ జర్నీ అయింది ఇప్పటికి. ఏమీ తినలేదు. మేము ఇంటి దగ్గర బయలుదేరేసరికి 11 అయ్యింది. ఇక ఆ టైంలో ఏం తింటాంలే అని కొన్ని స్నాక్స్, కూల్ డ్రింక్స్ అండ్ లస్సీ తీసుకొని బయలుదేరాం. ఎల్బీ నగర్‌లో దిగాక ఏమైనా తిందాం అనుకున్నాం కానీ మెట్రో దిగి బయటకు వెళ్ళగానే బస్ రెడీగా ఉంది. పైగా వర్షం పడేలా ఉంది. మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎందుకులే అని బస్ ఎక్కేసాం. మధ్యలో నిద్రలేచి ఇంకా అలా చూస్తూ కూర్చున్నాడు. వీడికి చూసారా జుట్టు ఎలా పెరిగిందో? అందుకనే 9th మంత్ రాగాలనే మరుసటి రోజే మంచి రోజుందంటే వెంటనే తలనీలాలు ఇచ్చేసాం. మేమైతే ఇంటికి వెళ్ళగా సుమారు 3 మంత్స్ అవుతుంది. ఇక అలా చాలా సేపటి జర్నీ తర్వాత ఫైనల్‌గా మా ఊరైతే వచ్చేసాము. బస్ స్టాండ్ దగ్గరికి పికప్ చేసుకోవడానికి మా మావయ్య గారు వచ్చారు. రిక్కీ గాడు వెళ్తాడో వెళ్ళడో అనుకున్నా గానీ బాగానే వెళ్ళాడు. వెళ్ళటానికైతే వెళ్ళాడు గానీ నన్ను చూడంగానే మళ్ళీ సరిగమలు మొదలుపెట్టాడు నా దగ్గరికి రావాలని. ఇదైతే మా వదిన వాళ్ళ కొత్త ఇల్లు. ఇంకా పూర్తిగా వర్క్ కంప్లీట్ కాలేదు. మా వదిన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడంతో 6th మంత్ దాటితే మళ్ళీ గృహప్రవేశం చేయకూడదు కాబట్టి ముందే గృహప్రవేశం చేశారు. కాబట్టి వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ కాలేదు. చిన్న చిన్న వర్క్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పూర్తిగా వర్క్ కంప్లీట్ అయ్యాక కంపల్సరీ హోమ్ టూర్ కూడా చేస్తాము. అమ్మలే ఎత్తుకోదు అసలు అన్నారు. అత్తయ్య గారితో, వదినతో, పిల్లలతో కొంచెం సేపు ఆడుకుని ముచ్చట్లు చెప్పిన తరువాత ఫ్రెష్ అయ్యి తిన్నాము. ఇక ఈలోపు మా వదినకి ప్రెగ్నెన్సీ పెయిన్స్ మొదలయ్యాయి. ఇక వెంటనే హాస్పిటల్‌కి బయలుదేరి వెళ్ళారు. బాయ్ చెప్పు రిక్కీ. బాయ్ చేతు. దా వచ్చేసి కుడి పక్కన చేయి. మామూలుగా అయితే మార్నింగ్ నుంచి పెయిన్స్ వస్తున్నాయంది. కానీ వేడి నొప్పులేమోనని లైట్ తీసుకున్నాము. ఇంకా మేము వెళ్ళాక పెయిన్స్ కొంచెం కొంచెం పెరుగుతూ ఉన్నాయి. ఇంకా అలా కషాయం కొంచెం తాగాక పెయిన్స్ ఇంకా పెరిగేసరికి హాస్పిటల్ దగ్గరే అని ఇంకా బయలుదేరి వెళ్ళాం. మాకైతే ఒకటే టెన్షన్, అబ్బాయి పుడతాడా, అమ్మాయి పుడుతుందా అని. మీ అమ్మకి బేబీ బాయ్ చెప్పండి, ఏం కావాలి మీ ఇద్దరిలో? కావాలా నీకు?
ఫైనల్గా తెల్లారుజామున మంచి ఆరోగ్యంతో బాబు పుట్టాడు. స్కూల్కి వెళ్తారా, కాలేజీకి, హాస్పిటల్కి వెళ్దామా? స్కూల్కి వెళ్తావా? హాస్పిటల్ వద్దా బాబుని చుట్టానికి? నువ్వు స్కూలా బాబుని చుట్టానికే? స్కూల్కి వెళ్తారా అయితే మీరు? హాస్పిటల్కి రారా? ఓకే మరి. ఇప్పుడు బేబీని చూశారు కదా, హాస్పిటల్కి వెళ్దాం స్కూల్కి వెళ్దామా? నువ్వు మరి స్కూల్కి వెళ్దాం అన్నారుగా, స్కూల్కి వెళ్ళండి, రెడీ చేసేస్తా. హాస్పిటల్కి ఈవినింగ్ వెళ్దాం. ఏం కాదు, ఈవినింగ్ వెళ్దాం. ఏం కాదమ్మా, హాస్పిటల్కి వెళ్ళాల్సిందేనా? ఏం చేస్తారు వెళ్ళి? అప్పుడేనా? ఎప్పుడు వెళ్దాం? రెడీ అవుతారా మరి? నువ్వు నేను స్కూల్కి రెడీ చేయనా? సరే బాయ్ చెప్పండి. మేం వీడియో తీస్తూ అడిగేలోపు ఫ్రాంక్ చేస్తున్నామేమో అనుకున్నారు, కానీ వీడియో కాల్ మాట్లాడేసరికి నిజమని తెలిసి వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్సే మారిపోయినాయి. ఇక మా వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీ. ఫస్ట్ ఇద్దరు పాపలు ఉండటంతో ఈసారి బాబు పుడితే బాగుండు అనుకున్నాం. అలా అనుకున్నట్టే బాబు పుట్టడంతో అందరూ డబుల్ హ్యాపీ. నైటే వదిన వాళ్ళతో హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ రిక్కీ గారితో ఇబ్బంది అవుతుంది, పైగా వాళ్ళకి క్యారియర్స్ పంపించడానికి ఇబ్బంది అవుతుందని ఆగాము. తర్వాతి రోజు పుట్టెంట్రుకలు ఉన్నాయని ఇంకా క్యారేజ్ ఇచ్చేసి హాస్పిటల్లో బొడ్డోని చూసి మా ఊరు వెళ్ళిపోయాం. వీడు చూసారా అసలు భయం లేకుండా డాలీ గారిని ఎలా పీగుతున్నాడు. ఇక అలా సరదాగా కొన్ని రీల్స్ అండ్ ఫొటోస్ తీసుకొని తిరుమలగిరి స్టార్ట్ అయ్యాం. మా బొడ్డోడైతే కార్ డ్రైవ్ చేయాలని చెప్పి నా దగ్గర నుండి వాళ్ళ జేజిదార్ దగ్గరికి వెళ్ళి కలబడుతున్నాడు. అన్నట్టు మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రిక్కీ గారి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద మెన్షన్ చేస్తాను, అది కూడా సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఇంట్లో ఏ ఈవెంట్ అయినా తిరుమలగిరిలోనే చేస్తామని. ఆ తిరుమలగిరి విశిష్టత అన్నప్రశ్న వ్లాగ్లో చెప్పాము. చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే జనాలైతే చాలామంది ఉన్నారు. చెప్పాను కదా ఈరోజు చాలా మంచి రోజని. ఇక్కడికి వచ్చి చూస్తే 5-6 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇక అలా తలనీలాల టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి కార్యక్రమం అయితే మొదలు పెట్టాము. విజయవాడ నుంచి అయితే మా నాన్న మా అన్నయ్య వచ్చారు. అటు వదిన డెలివరీ అయ్యి ఉండేసరికి మా అత్తయ్య గారు రావడానికి కూడా కుదరలేదు. అందుకనే మా తాతయ్య గారు నానమ్మ గారు వచ్చారు. నాకైతే ఒకటే టెన్షన్, ఎక్కడ ఏడుస్తూ కదులుతాడా, ఎక్కడ గీసుకుంటుందా అని. మా ఆయన కూడా బాబు పుడితే తలనీలాలు ఇస్తా అని మొక్కుకున్నారు. ఇక వీడితో పాటు మా ఆయన కూడా గుండు చేయించుకుంటున్నారు. వాడికైతే అసలు ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుందా అని, ఇంకా అలా చూస్తూ ఉండిపోయాడు. పుట్టెంట్రుకలు కాబట్టి మేనమామతో అలా డబ్బులతో దిష్టి తీయించి 3 కత్తిర్లు చేయించారు. అలా 3 సార్లు కత్తిరించిన జుట్టుని తలనీలాల హుండీలో సమర్పించుకోవాలి. గోవింద గోవింద గోవింద. ఇక తల తడిపేసరికి ఏడుపు అయితే మొదలు పెట్టేశాడు. కానీ పాపం వీడికి ఇప్పటికీ తెలియట్లేదు మేమేం చేస్తున్నాము. ఒకవేళ వాడు ఏడిస్తే ఏం చేయాలా అని మేము ప్లాన్ చేస్తున్నాం. ఫోన్ చూపిద్దామంటే ఫోన్ కూడా అలవాట్లేదు. ఒక్కడ ఇంకా వేరే ఏవి చూడ్డు. బాగా
ఇక ఫైనల్గా ఈ మధ్య బిర్లా పెయింట్స్ యాడ్ ఒకటి వస్తుంది కదా టీవీలో, ఎంత గోల్ చేస్తున్నా అదైతే కన్ఫర్మ్ ఆపి చూస్తాడు. అందుకని ఫోన్లో పెట్టి ట్రై చేసాం. కాసేపు చూసి మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాడు. రిక్లు రిక్లు అమ్మయ్య, వీడు సైలెంట్గా చేయించుకుంటున్నాడు అనుకునే లోపు మళ్ళీ ఏడుపైతే మొదలు పెట్టేశాడు. ఎందుకు ఎడుతున్నారు చాలు బంగారం బంగారం ఇక్కడ ఉన్నాను. అమ్మ 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 దానా నేను దానా అమ్మ కాలు కింద బల్ల మీద కాలు పెట్టి వీడియో ఏడిచాను మ్యూట్లో పెట్టమని మ్యూట్లో పెట్టమని పడుకున్నాడు. మసాలా మైగు ఇట్ట అంటున్నారు, నీకు ఇష్టం కదా. రికీ అమ్మ అమ్మలేదు వండుకమ్మా. ఓ రికీ ఇంకా రికమ్మ ఇదే చూడు ఆపస్ పెట్టాలా మళ్ళా. అచ్యుతం కేశవం పాడు. గుడ్. తలనీల లవంగాల స్నానం చేయించాము. ఇక ఇలా గంధం పూసారు చల్లగా ఉంటుందని. ఇంకా మా వాడైతే చాలా బెస్ట్ అంట, ఎక్కువ ఏడిపించలేదని అంటున్నారు అంకులు. గుండు చేసేటప్పుడు ఎక్కడో ఒక చిన్న గీటు పడినట్టుంది. గంధం రాసేసరికి మంట పుట్టి చాలాసేపు ఏడ్చాడు. ఏదైతేనే 1 కేజీ బరువు అయితే తగ్గింది మా అబ్బాయికి. ఇక మొత్తం అయిపోయాక మేనమామ బట్టలు పెట్టే కార్యక్రమం, మేము వాళ్ళకి పెట్టే కార్యక్రమం అయితే మొదలయ్యింది. మా తాతగారు మా అమ్మగారు కూడా రిక్కీకి బట్టలు పెట్టారు. మా మావయ్య గారు కూడా రిక్కీ గారి కోసం బట్టలు తీసుకొచ్చారు. ఇక ఇక్కడ కార్యక్రమం మొత్తం పూర్తయ్యాక వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని కొండెక్కాము. ఇక వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని చెవు పోగులు టికెట్ తీసుకొని కొండ మీద పుట్ట దగ్గర చెవు పోగులు కొడతారంటే పైకి వెళ్ళాం. ఇక్కడ చూడటానికి లొకేషన్ అయితే ఎంత బాగుందో, చుట్టూ పచ్చని పొలాలతో చాలా అందంగా ఉంది. ఇక శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని దర్శనం చేసుకోవటానికి వెళ్ళాము. మొక్కులు ముడుపులు తీర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చెట్టుకి ఇలా కడతారంట. పిల్లలు లేని వాళ్ళు కూడా ఉయ్యాలను కడుతున్నారు. కింద ఉన్నంత రద్దీ అయితే పైన లేదు, ఎందుకంటే పైన ఒక గుడి ఉంది అని కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు అనుకుంటా. పైగా స్టెప్స్ కూడా చాలా ఎక్కువ ఉండేసరికి ఎక్కలేక ఆగిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. గణపతి
దేవతా అనుగ్రహ ఇక అలా ప్రత్యేక పూజ చేయించుకొని చెవులు కుట్టే చోటుకి వచ్చేసాం. తెచ్చిన పోగుల్ని సానపెట్టి అలా ఒకసారి 2 చెవులకే అంటించి ఇవ్వమన్నారు. యాక్చువల్గా మేమైతే మార్కింగ్ పెడదాం అనుకున్నాము, కానీ పంతులు గారైతే అక్కర్లేదని చెప్పి ఆయనే గుచ్చారనమాట. ఆయన నియర్లీ 10 ఇయర్స్ నుంచి ఇక్కడే చేస్తున్నారంట. అందుకని అసలు వద్దు నేనే ఇది చేస్తానని చెప్పి ఆయనే డైరెక్ట్గా గుచ్చేశారు. ఏం లేదురా కుక్క పట్టిండా ఏం అయిపోయింది, ఏం లేదు అయిపోయింది. అయిపోయింది నాన్న, అయిపోయింది 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 అయిపోయింది. కొద్ది బట్టలు కానీ పుచ్చుకోకుండా కారుతాలం ఇటు ఎవరు చేతిలో ఏదో బొమ్మ పెన్నో ఏదో ఒకటి ఉండాలి. ఫోన్ ఇసిరేస్తారండి ఇక పట్టుకుంటే ఇవన్నీ పట్టుకోడు. అయిపోయింది చెయ్యి కింద పెట్టు, సాల్ట్ కింద పెట్టు. ఫైనల్గా 2 చెవులకైతే కుట్టించడం అయిపోయింది. బాగా పెయిన్ ఉన్నట్టుంది, చాలా గట్టిగానే ఏడ్చాడు. ఇంకా పెయిన్ తగ్గడానికి పుట్టమన్న అయితే పెట్టమన్నారు. నెక్స్ట్ 2 days కూడా కొంచెం గంజి వాటర్ అంటించమన్నారు. ఇక పంతులు గారు అయితే దీవించేసి మా అందరి చేత కూడా దీవెనలు ఇప్పించేసి వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ కార్యక్రమం అయితే అయిపోయింది. వీడు ఎట్లానో ఏడుస్తున్నాడుగా, ఒక 10 నిమిషాలు ఆగి వెళ్దామని అయితే వెయిట్ చేస్తున్నాము. ఈలోపు మా మామగారు పుట్టమన్ను తీసుకొచ్చి పెట్టమన్నారు కదా అని తీసుకొచ్చి పెట్టారు బొడ్డోడు కోసం. ఇక భోజనాలు ఇక్కడ అన్నదానం అయితే ఉంది, కానీ మేము ఇక్కడ చేయలేదు, ఇంట్లో ప్రిపేర్ చేసే వచ్చాం కాబట్టి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఇంట్లో తిందామనేసి అనుకున్నాము. ఇంకా మెట్లు దిగుతూ ఇట్లా అందరూ రాళ్ళు పేర్చి ఉంటే ఏంటి అని మా వారిని అడిగాను. సొంత ఇల్లు కోరిక ఉన్న వాళ్ళు ఇలా పేరుస్తారు అని చెప్పారు. నాకు ఈ కోరిక ఎప్పటి నుంచో ఉంది, సొంత ఇల్లు కట్టుకోవాలని. ఇంకా అందుకని నేను దేవుణ్ణి కోరుకొని ఇలా రాళ్ళైతే పేర్చేశాను. ఇంకా అలా ఇల్లు కట్టేసి రిటర్న్ బ్యాక్ అయిపోయాం. అన్నట్టు మన వీడియోలు ఇప్పటిదాకా చూడనట్టయితే ఒకసారి మిగిలిన వీడియోస్ అన్నీ చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.